హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో మన డైలీ లైఫ్లో ఇలా మాట్లాడుతూ ఉంటాము. నువ్వేం చెప్తున్నావో నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. నీ సిచ్యువేషన్ నేను అర్థం చేసుకోగలను. నువ్వు అర్థం చేసుకుంటావని నేను ఆశిస్తున్నాను. నువ్వెందుకు అర్థం చేసుకోవు? ఆమె అర్థం చేసుకోలేకపోతుంది. అతను అర్థం చేసుకోలేకపోయాడు. నాకు అర్థమైంది. సో ఇలాంటి సెంటెన్సెస్ మన డైలీ లైఫ్లో మాట్లాడుతూ ఉంటాము. సో ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడడానికి మనం అండర్స్టాండ్ అనేది యూజ్ చేస్తాం. సో ఒక్క అండర్స్టాండ్ని యూజ్ చేసి ఎన్ని రకాలుగా మాట్లాడవచ్చో ఈరోజు టాపిక్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, ఇప్పటికీ నువ్వేం చెప్పావో నాకు అర్థం కాలేదు. ఇప్పటికీ నువ్వేం చెప్పావో నాకు అర్థం కాలేదు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? స్టిల్ ఐ డింట్ అండర్స్టాండ్ వాట్ యూ సెడ్. స్టిల్ ఐ డింట్ అండర్స్టాండ్ వాట్ యూ సెడ్. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నీ సిచ్యువేషన్ నేను అర్థం చేసుకోగలను. నీ సిచ్యువేషన్ నేను అర్థం చేసుకోగలను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. డోంట్ వరీ ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్ ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్నే మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? ఓకే, నీ సిచ్యువేషన్ నేను అర్థం చేసుకోగలను ఇలా అంటుంటాం కదా. సో దాన్నే మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఆమె అర్థం చేసుకోలేకపోయింది. ఆమె అర్థం చేసుకోలేకపోయింది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? అర్థం చేసుకోలేకపోయింది అనేటప్పుడు మనం కుడ్కి వెళ్ళిపోవాలి. కుడ్ అంటే వెళ్ళగలిగాను, మాట్లాడగలిగాను, చూడగలిగాను. సో ఇది నెగిటివ్ కాబట్టి ఆమె అర్థం చేసుకోలేకపోయింది. ఇది నెగిటివ్ సెంటెన్స్. షీ కుడెంట్ అండర్స్టాండ్. షీ కుడెంట్ అండర్స్టాండ్ అంటే ఆమె అర్థం చేసుకోలేకపోయింది అని. అతను అర్థం చేసుకోలేకపోయాడంటే హీ కుడెంట్ అండర్స్టాండ్. వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారంటే దే కుడెంట్ అండర్స్టాండ్. నేను అర్థం చేసుకోలేకపోయానంటే ఐ కుడెంట్ అండర్స్టాండ్ అని చెప్పొచ్చు. సో ఇలా మీరు సబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటూ కూడా సింపుల్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నాకు అర్థమైంది. నాకు అర్థమైంది. దీన్ని ఎలా చెప్పొచ్చు? ఐ అండర్స్టూడ్. ఐ అండర్స్టూడ్ అంటే నాకు అర్థమైంది అని. అతనికి అర్థమైందంటే హీ అండర్స్టూడ్. హీ అండర్స్టూడ్. ఆమెకు అర్థమైంది అంటే షీ అండర్స్టూడ్. వాళ్ళకి అర్థమైంది అంటే దే అండర్స్టూడ్. రాముకు అర్థమైందంటే రాము అండర్స్టూడ్. ఓకేనా? సో దీన్ని మనం ఈ రకంగా చెప్పవచ్చు. సో ఏదైనా సరే సబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటూ మాట్లాడవచ్చు. నెక్స్ట్ వన్, అతను అర్థం చేసుకోలేకపోతున్నాడు. అతను అర్థం చేసుకోలేకపోతున్నాడు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? హీ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. హీ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అంటే అతను అర్థం చేసుకోలేకపోతున్నాడు అని. అతనికి అర్థం చేసుకునేంత క్యాపబిలిటీ లేదు అనుకోండి, ఇలా చెప్పొచ్చు మనం. అతను అర్థం చేసుకోలేకపోతున్నాడు. నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అంటే ఎలా చెప్పొచ్చు? ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఆమె అర్థం చేసుకోలేకపోతుందంటే షీ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఓకేనా? సో ఇలా మీరు సబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటూ కూడా సింపుల్గా మాట్లాడచ్చు. సో ఏబుల్ టు అంటే ఏంటి? చేయగలుగుతున్నాడు, చేయలేకపోతున్నాడు, ఇలాంటి సెంటెన్సెస్ వచ్చేటప్పుడు మనం ఏబుల్ టు అనేది యూజ్ చేస్తాం. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, మీరు అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకోవాలి ఇలా అంటుంటాం కదా. దీన్ని ఎలా చెప్పొచ్చు? యూ షుడ్ అండర్స్టాండ్. యూ షుడ్ అండర్స్టాండ్ అంటే సో మీరు అర్థం చేసుకోవాలి, నువ్వు అర్థం చేసుకోవాలి ఇలా వస్తుంది అనమాట. అతను అర్థం చేసుకోవాలి అంటే హీ షుడ్ అండర్స్టాండ్. నేను అర్థం చేసుకోవాలంటే ఐ షుడ్ అండర్స్టాండ్. వాళ్ళు అర్థం చేసుకోవాలంటే దే షుడ్ అండర్స్టాండ్. సో ఇలా మీరు ప్రతిదానికి సబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని ఎలా చెప్పొచ్చు? అవసరం లేదు అంటే నో నీడ్. ఓకేనా? నో నీడ్. నో నీడ్ టు అండర్స్టాండ్. నో నీడ్ టు అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు అని. ఏది అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే నో నీడ్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్. నో నీడ్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్ అంటే ఏది అర్థం చేసుకోవాల్సిన అవసరమే లేదు ఇలా అంటుంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఈ సెంటెన్స్ అనేది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, నేనెందుకు అర్థం చేసుకోవాలి? నేనెందుకు అర్థం చేసుకో నువ్వేం సిచ్యువేషన్లో ఉన్నావో నేనెందుకు అర్థం చేసుకోవాలి ఇలా అంటుంటాం కదా. దీన్ని ఎలా చెప్పొచ్చు? వై షుడ్ ఐ అండర్స్టాండ్. వై షుడ్ ఐ అండర్స్టాండ్ అంటే నేను ఎందుకు అర్థం చేసుకోవాలి అని.
అతను ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే వై షుడ్ హీ అండర్స్టాండ్. ఆమె ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే వై షుడ్ షీ అండర్స్టాండ్. వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోవాలంటే వై షుడ్ దే అండర్స్టాండ్. సో ఇలా మీరు చేంజ్ చేసుకుంటూ చెప్పవచ్చు. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇలా అంటూ ఉంటాం కదా, దీన్ని ఎలా చెప్పొచ్చు? ట్రై టు అండర్స్టాండ్. ట్రై టు అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, నా సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇలా అంటూ ఉంటాం కదా, దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. మీరు అర్థం చేసుకోగలరని నేను ఆశిస్తున్నాను ఇలా కూడా అంటూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఐ హోప్ అంటే నేను ఆశిస్తున్నాను. ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్. ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్. ఏది చెప్పినా కూడా చెప్పొచ్చు. వీళ్ళతో చెప్తే ఎలా మీనింగ్ వస్తుంది అంటే మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను, మీరు అర్థం చేసుకోగలరని నేను ఆశిస్తున్నాను అంటే కెన్ యూస్ చేయాలి. ఓకేనా? ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్. ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్ ఇలా చెప్పొచ్చు. ఓకేనా? సో ఇలా మీరు ఇంగ్లీష్లో చెప్పొచ్చు దీన్ని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నాకు అర్థం అవ్వట్లేదు. నాకు అర్థం అవ్వట్లేదు దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్. ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ అంటే నాకు అర్థం అవ్వట్లేదు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? దీన్ని మన సబ్జెక్ట్ చేంజ్ చేస్తే ఎలా వస్తుంది అంటే అతనికి అర్థం అవ్వట్లేదు, హీ ఈజ్ నాట్ అండర్స్టాండింగ్. వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్. ఆమెకు అర్థం అవ్వట్లేదు, షీ ఈజ్ నాట్ అండర్స్టాండింగ్. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఆమెకు అర్థం అవ్వలేదు. ఆమెకి అర్థం అవ్వలేదు దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? షీ డిడ్ంట్ అండర్స్టాండ్. షీ డిడ్ంట్ అండర్స్టాండ్ అంటే ఆమెకు అర్థం అవ్వలేదు అని. నాకు అర్థం అవ్వలేదు అంటే ఐ డిడ్ంట్ అండర్స్టాండ్. ఐ డిడ్ంట్ అండర్స్టాండ్. వాళ్ళకి అర్థం అవ్వలేదు అంటే దే డిడ్ంట్ అండర్స్టాండ్. అతనికి అర్థం అవ్వలేదు అంటే హీ డిడ్ంట్ అండర్స్టాండ్. సో మీరు ఇలా ప్రతి దానికి సబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటూ మాట్లాడితే సింపుల్గా అర్థమైపోద్ది. నెక్స్ట్ వన్, నువ్వేం చెప్పావో నాకు అర్థం అవ్వలేదు. నువ్వేం చెప్పావో నాకు అర్థం కాలేదు ఇలా అంటూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఐ డిడ్ంట్ అండర్స్టాండ్ వాట్ యూ సెడ్. ఐ డిడ్ంట్ అండర్స్టాండ్ వాట్ యూ సెడ్. నువ్వు చెప్పింది నాకు అర్థం అవ్వలేదు. నువ్వేం చెప్పావో నాకు అర్థం కాలేదు. నువ్వేం చెప్పావో అతనికి అర్థం కాలేదు. హీ డిడ్ంట్ అండర్స్టాండ్ వాట్ యూ సెడ్. హీ డిడ్ంట్ అండర్స్టాండ్ వాట్ యూ సెడ్. నువ్వు చెప్పింది వాళ్ళకి అర్థం కాలేదు. దే డిడ్ంట్ అండర్స్టాండ్ వాట్ యూ సెడ్. దే డిడ్ంట్ అండర్స్టాండ్ వాట్ యూ సెడ్. సో ఇలా మీరు సబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటూ కూడా సింపుల్గా మాట్లాడవచ్చు. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో అండర్స్టాండ్ని యూస్ చేసి ఇన్ని రకాలుగా మీ డైలీ లైఫ్లో సింపుల్గా మాట్లాడవచ్చు. సో మీ ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్, అతనికి అస్సలు అర్థం కాలేదు. కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.